ఎవరైనా తీసుకుపోవచ్చు మనకు వస్తే చాలా మంది అడుగుతున్నారు పెట్టుకుంది ఫస్ట్ పైన రీఛార్జ్ అయిపోయి చాలా సెటప్ అయింది పైనుంచి లాక్ చేయమ్మా లోడింగ్ లోడింగ్ పెట్టు वो साइड में क्यों हटा ले तो साइड हो तो ऊपर चढ़ जाओ అంటే ఒరిజినల్ వాగు సార్ మీకు అది ఒరిజినల్ వాగు కొంచెం దిగడానికి బాగుంటుంది రైట్ తీసుకుంటాం ఇంకా ఓకే సార్ ఓకే లాక్ ఇప్పుడు మీరు వాగు పెద్ద బైక్ పెట్టారు వాగు పెద్ద బైక్ పెట్టారు ఇంకా ఉంది ఇంకా పాయింట్ ఎన్నికల వాగ్దానంలో భాగంగా కడప నగరం రాష్ట్రంలోనే ఒక ప్రధాన నగరం. ఈ నగరాన్ని రెండుగా చీలుస్తూ బుగ్గవంక ఒక వంక పోతా ఉంది. ఈ వంక దాదాపు 50 సంవత్సరాలైందో 60 సంవత్సరాలైందో ఈ వంకను ఎప్పుడు కూడా డిగ్రేడేషన్ చేయాలని కానీ జంగిల్ క్లియర్ చేయాలని కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఆలోచన రాలే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనివల్ల ఈ కంప చెట్లు, గడ్డి, గోధం, రెండోది బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా దీంట్లో వేయడం వల్ల ఈ వంక పూర్తిగా కలుషితం అయిపోయి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస యోగ్యమైన ఇళ్ళకన్నిటికీ కూడా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. భయంకరమైన దోమలు, ఈ వ్యాధులతో చాలామంది పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఒక్కసారి క్లీన్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక రీగ్రేడేషన్ చేసి జంగిల్ క్లియర్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారిని అడిగి ఒక ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ఈరోజు ప్రారంభించాం.
పూర్తిగా 4.6 కిలోమీటర్ల లెంగ్త్ ఉంది ఈ వాగు. కడప నగరాన్ని మధ్యలో చీలుస్తా దీన్నంతా కూడా జంగిల్ క్లియర్ చేసి రేపు ఎప్పుడు బుగ్గవంకల వరద వచ్చినా కూడా నీళ్లు సాఫీగా పోయే విధంగా పెన్నాలో కలిసే విధంగా సిల్ట్ అంతా రిమూవల్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసి అదేవిధంగా రెండు వైపులా ఉన్న ప్రొటెక్షన్ వాల్ కూడా ఒక ఫెన్సింగ్ వేసి ప్రజలందరూ కూడా డెబ్రీస్ దీంట్లో వేయకుండా ఒక ప్రొటెక్షన్ ఇచ్చి అదేవిధంగా ఈ వంక ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో పనులు ప్రొటెక్షన్ వాళ్ళకు అటువైపు ఇటువైపు కూడా రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. పెండింగ్ పనులన్నీ కూడా దీనికి కలెక్టర్ గారి నుంచి నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు పలుమార్లు విజ్ఞప్తి చేసి కలెక్టర్ గారిని ఒప్పించి నిధులు తీసుకొని వచ్చాం. దీన్నంతా కూడా క్లీన్ చేసిన తర్వాత కడపకి రూపురేఖలే మారిపోతాయి. ప్రజలందరూ కూడా ఈ రోగాల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది క్లీన్ అయిపోతే నగరం కూడా మంచి సుందరంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ బుగ్గవంక ప్రాంతాన్ని ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇంకా బ్యూటిఫికేషన్ చేయాలా. దీనికి అటువైపు ఇటువైపు ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కిందికి తీసుకుపోయి కలిపి ఒక ఎస్టీపీ నిర్మాణం చేసి దాని ద్వారా పెన్నాలకు పోయే విధంగా పెన్నాలో పోతున్న నీళ్లు కలుషితం కాకుండా ఎస్టీపీ ద్వారా ఒక రక్షణ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం. నిధుల కొరత ఉంది కాబట్టి ప్రస్తుతానికి బుగ్గవంకకు అటువైపు ఇటువైపు పెండింగ్ రోడ్లను పూర్తి చేసి బుగ్గవంకలో ఉన్న ఈ జంగిల్ క్లియర్ చేసి రీగ్రేడేషన్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసేస్తే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఏ ప్రమాదం ఉండదు. దీన్ని మరింత బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జంగిల్ క్లియర్ చేస్తే ఎప్పటికీ కూడా ఈ దోమలు ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ జంతువులు చిన్న చిన్న పందులని ఇవన్నీ కూడా రావడం వల్ల చాలా డర్టీ అయిపోయి అటు ఇటు ఉన్న నివాసం ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్య పాలవుతారు. పెద్ద పెద్ద దోమలు వస్తూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా పక్షాలను చేయాలని చెప్పి ఆలోచన చేసినాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రాకపోవడం కడప ప్రజలు చేసుకున్న దురదృష్టం. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కడపకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్నపాటి నిధులు కేటాయించుంటే ఇది క్లీన్ చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ నగరం ఇంత డర్టీగా ఉండే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళు ఆలోచన చేయకపోవడమే పెద్ద దురదృష్టం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో స్వచ్ఛ కడప మన కడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దాంట్లో భాగంగా దీన్ని పూర్తిగా స్వచ్ఛ కడపను ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో తయారు చేయాలనే సంకల్పం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. నేను కానీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం. కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గొంక ఇరువైపులో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గొంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మనందరికీ తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు 2020లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో. మొన్ననే లాస్ట్ ఇయరే గమనించినాము. 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో. ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సీదాగా కిందికి వెళ్ళి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఈ బుగ్గొంకకు ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాం. 1 నెల అయింది. ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు కడపలో ఈ గాంజాను కూడా ఎక్కువ ఈ బుగ్గొంక కాలువకు 2 పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ, పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గొంకలో దూకేసి పారిపోవడం కానీ, ఒక ఎస్కేపింగ్కు దీన్ని వాడుకుంటూ ఉంటారు. అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సింది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం. కాబట్టి బుగ్గొంకకు లోపల క్లీన్ చేస్తున్నాము, బుగ్గొంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము.